వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. రేపటి నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ. పెనుమాకలో పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. ఇవాళ పోలవరానికి విదేశీ నిపుణుల బృందం. ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించనున్న నిపుణులు. రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటు పర్యటించనున్న డిప్యూటీ సీఎం. నేడు నిజామాబాద్ లో ప్రభుత్వ లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు. పాల్గొననున్న సీఎం రేవంత్. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. టీ20 క్రికెట్ కు రోహిత్ శర్మ, కోహ్లీ గుడ్ బై. ఫైనల్లో గెలుపు తర్వాత టీమిండియా ఓపెనర్ల ప్రకటన. ఏపీలో రేపటి నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. రేపు ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొననున్నారు. ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేస్తారు. వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉపవిభాగాలకు చెందిన వారి పింఛను 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచిన నేపథ్యంలో 1వ తేదీన 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ కలుపుకొని మొత్తం 7,000 పంపిణీ చేయనున్నారు. 2 కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు, 3వ కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు, 4వ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెన్షన్ సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేస్తారు. యథావిధిగా పింఛను సొమ్మును అందజేస్తారు. సంబంధిత బ్యాంక్ బ్రాంచుల నుంచి శనివారం డబ్బులను డ్రా చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచి పింఛనుదారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేస్తారు.
సామాజిక భద్రత పింఛన్లను జూలై 1న పింఛనుదారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను ఇప్పటికే సచివాలయ సిబ్బందికి స్పష్టం చేసింది. ఒక్క రోజులోనే పంపిణీ చేయించాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు పూర్తి చేయాలని నిర్దేశించింది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పింఛను లబ్ధిదారులు ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కానున్నారు. మరోవైపు జూలై 1న పింఛన్ల పంపిణీ 90% పూర్తి కావాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారానికి నిరంతరం చర్చలు జరుగుతాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ కావడం, చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త ఏపీ తెలంగాణగా విడిపోయి 10 ఏళ్లయింది. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు 2014, 2019లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. కొన్నింటిని పరిష్కరించారు. కానీ ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కొత్త ప్రభుత్వాలుండడం, అందులోనూ ఏపీ తెలంగాణ సీఎంల మధ్య మంచి అనుబంధం ఉండడంతో అందరి చూపు ఇప్పుడు వారిపైనే నెలకొంది. ఇందుకు తగ్గట్లుగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలున్నాయి అన్న వాదన వినిపిస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధుల కోసం పొరుగు రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చర్చల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత నిబద్ధతతో పనిచేస్తారో తెలంగాణ విషయంలో తాను అదేవిధంగా ప్రయత్నిస్తానన్నారు రేవంత్ రెడ్డి. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీపడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే
ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ అమరావతి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలు, అంశాలను ఓసారి పరిశీలిస్తే లిస్టు చాలా పెద్దదే కనిపిస్తుంది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి. ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. ఇక 10వ షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధన సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలనా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా బిడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫారసు చేసినా ఇప్పటికీ అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా 1, 2 కాదు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడడం, తెలంగాణ గవర్నర్ స్వయంగా సీఎం చంద్రబాబుతో భేటీ కావడం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలుంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక మిగిలిందల్లా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడమేనన్న వాదన వినిపిస్తోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రగతి నగర్లోని నివాసం నుంచి కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు మీదుగా అంతిమయాత్ర సాగనుంది. బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. డీఎస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నిజామాబాద్కు వెళ్లనున్నారు. డీఎస్ మరణానికి సంతాప సూచకంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాను అవతరణం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురవ్వగా సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన తండ్రి పార్థివ దేహాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని అంబులెన్స్లో నిజామాబాద్కు తరలించారు. తన తండ్రి పార్థివ దేహాన్ని చూసి డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్, చిన్న కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కంటతడి పెట్టారు. సీనన్న రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ
డిఎస్గా పరిచయం ఉన్నటువంటి మా నాన్నగారు ఇక లేరు అని తెలియజేయటానికి బాధపడుతూ ఉన్నాం. తదుపరి కార్యక్రమాలు నిజామాబాద్లో ఆయన ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ సాయంత్రం చేరుకుంటారు. మిగతా కార్యక్రమాలన్నీ రేపు నిజామాబాద్లో జరుగుతాయి. చూడాలనుకునే వారందరూ కూడా నిజామాబాద్ బి శ్రీనివాస్ గారి ఇంటికి రాజకీయ దురంధరుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మరణం రాష్ట్రానికి తీరని లోటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యేలు పాయల శంకర్, ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా, రామారావు పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి సంగప్ప తదితరులతో కలిసి డిఎస్ నివాసానికి వెళ్లారు. డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన తనయుడు ఎంపీ అరవింద్ను పరామర్శించారు. రాజకీయ చరిత్ర కలిగిన డిఎస్ అజాత శత్రువుగా ఉంటూ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారన్నారు. తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కాకినాడ తీర్మానం చేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పొందుపరిచేలా చేసిన ఘనత డిఎస్కే దక్కుతుందన్నారు. ముఖ్యంగా మా సహచర పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి యొక్క తండ్రి గారైనటువంటి డి శ్రీనివాస్ గారు వారి మరణం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గతంలో అందరికంటే సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, అవగాహన కలిగినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు. వారి దగ్గర నుండి మంచి విషయాలు నేర్చుకొని ముందుగా ప్రయత్నం చేస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివని బండి సంజయ్ అన్నారు. గిరిజనుల అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాపం కోడగిత్తెలు కథనం అధికారుల్లో చలనం తెచ్చింది. స్వతంత్ర ఛానల్ ప్రసారం చేసిన ఈ కార్యక్రమంతో కదిలిన ఆఫీసర్లు రాజన్న కోడెల బాగోగులపై ఫోకస్ పెట్టారు. మెరుగైన సౌకర్యాల ఏర్పాట్లపై దృష్టి సారించారు. దక్షిణ కాశీగా పిలువబడే ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటేనే కోడె మొక్కులకు ప్రసిద్ధి. కోడెను కడితే చాలు కోరిన కోరికలు తీర్చే రాజన్న కోడెలకు రక్షణ కరువవడం, అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మూగ జీవాలు అల్లాడిపోయాయి. దీంతో గోశాలలో కోడెల కష్టాలపై పాపం కోడెగిత్తలు అనే ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది స్వతంత్ర ఛానల్. అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించింది.
కథనంపై స్పందించిన అధికారులు గోశాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగారు. ఈ క్రమంలోనే బురదలో అల్లాడిపోయిన గోవుల సంరక్షణ కోసం గోశాల వద్ద మట్టి, మొరం పోయించారు. అంతేకాదు తిప్పాపూర్ గోశాలలో పశుసంవర్ధక శాఖ అధికారులు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 1500 కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోడెలకు సెలైన్లు, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు వేశారు. ఈ సందర్భంగా 15 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి గోశాలలోని కోడెలనన్నింటినీ పరిశీలించి వివిధ రుగ్మతలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోడెలకు వైద్యం చేసినట్టు తెలిపారు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కొమరయ్య. గోశాల విస్తీర్ణం తక్కువగా ఉండడం, కోడెల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కోడెలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, సీఎంఓ నుండి అనుమతి వచ్చిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేసి కోడెల ఇబ్బందులను తీర్చేందుకు చర్యలు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోడెలకు మేము ఒక మెగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 15 మంది డాక్టర్లు మరియు ఒక 25 మంది పారా సిబ్బందితో ఇక్కడికి వచ్చి మేము అన్ని రకాల పశువులను పరీక్షిస్తున్నాము. గత మే నెలలో 29వ తారీఖు నాడు పెద్ద ఎత్తున క్యాంపు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఎనిమల్స్ అప్పుడు 1175 ఎనిమల్స్ ఉండి ఇందులో ఇప్పుడు ఈరోజు ఈ యాజ్ పర్ రికార్డు మనం చూసినట్టయితే 1540 దాకా ఉన్నాయి. ఇందులో కొన్ని హెవీ క్రౌడ్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. దీనికి గాను ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడున్న ఈఓ గారు దీన్ని డిస్పోజ్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ చేయాలని కమిషనర్ గారికి రాయడం జరిగింది. దానికి వీళ్ళు ఒక విఏని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళని 2 విఏలను రిక్రూట్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఒక 4 అటెండర్లకు కూడా మేము ట్రైనింగ్ చేయడం జరిగింది. దానికి మన డాక్టర్ గారు సూపర్విజన్లో వాళ్ళు పనిచేస్తున్నారు. రాజన్న ఆలయానికి 2 గోశాలలుండగా ఒకటి కట్ట కింద, రెండోది తిప్పాపురంలో ఉంది. వానాకాలంలో కోడెల సంరక్షణలో చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కురుస్తున్న వానలకు గోశాల మొత్తం బురదమయంగా మారింది. వారం రోజులుగా దాదాపు 1000 కోడెలు ఆ బురద నీటిలోనే అవస్థలు పడ్డాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. మరోవైపు మేత వేయాలన్నా కష్టంగా మారింది. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల సంరక్షణపై దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా పాపం కోడెగిత్తలు కార్యక్రమానికొచ్చిన స్పందనతో అధికారులు కోడెల సంరక్షణ చర్యలకు పూనుకున్నారు. దీంతో స్వతంత్ర ఛానల్ ప్రసారం చేసిన కథనాన్ని ప్రశంసిస్తున్నారు గోరక్షకులు, జంతు ప్రేమికులు. అలాగే ఎప్పటికప్పుడు సంరక్షణ చర్యలుంటేనే కోడెలు ఆరోగ్యంగా ఉంటాయని, ఇకనైనా అధికారులు ఇదే పనితీరును కొనసాగించాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి కాకరేపుతోంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగారు. ఇరువురి మధ్య ఎన్నికల స్వంగరామం నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది. నవంబర్ 5న జరిగే ఈ ఎలక్షన్లో ఎవరిని ఢీకొట్టి అధ్యక్ష పదవిని చేజిక్కింటుకున్నారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అమెరికాలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. మరోసారి ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వాలని బైడెన్ తాపత్రయపడుతుంటే అతన్ని గద్దె దించాలన్న వ్యూహాల్లో ఉన్నారు ట్రంప్. దీంతో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన డిబేట్లోనూ ఇదే పర్వం కొనసాగింది. CNN మీడియా సంస్థ నిర్వహించిన తొలి డిబేట్లో ఢీ అంటే ఢీ అన్న రేంజ్లో మాటల తూటాలు సంధించుకున్నారు ఇరువురు నేతలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడి వేడి వాదనలు సాగాయి. అడ్మినిస్ట్రేషన్లో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్ హష్మనీ కేసులో దోషిగా తేలారంటూ బైడెన్ విమర్శించారు. ట్రంప్ హయాంలో సంపన్నులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అనుసరించారని, దీంతో ఎకానమీ పతనమైందని విమర్శిస్తూ బైడెన్ చర్చను మొదలుపెట్టారు.
ట్రంప్ స్పందిస్తూ బైడెన్ హయాంలో అక్రమ వలసదారులకే ఉద్యోగాలు దొరికాయన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిందని, పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. సరిహద్దులను సేఫ్గా ఉంచడంలో బైడెన్ ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను బైడెన్ ఖండించారు. ఈసారైనా ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగితే అంగీకరిస్తానని బదులిచ్చారు. మొత్తంగా 90 నిమిషాల పాటు సాగిన డిబేట్లో 78 ఏళ్ల ట్రంప్ కొంత దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్నిసార్లు తడబాటుకు గురయ్యారు. డిబేట్లో నిర్వాహకుల ప్రశ్నలు పోగా మొత్తంగా ట్రంప్ 23 నిమిషాల 6 సెకండ్ల పాటు మాట్లాడారు. బైడెన్ 18 నిమిషాల 26 సెకండ్లు తీసుకున్నారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికి పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు జో బైడెన్. ట్రంప్ తనకంటే కేవలం 3 ఏళ్లే చిన్నవాడని పదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కనిపించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధాంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కూడా కాలేదు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని CNN పోలింగ్లో ఏకంగా 67% మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్కు 33% ఓట్లే లభించాయి. ఇరువురి మధ్య జరిగిన డిబేట్లో దూకుడుగా వ్యవహరించాడంటూ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తుతుండగా 80 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమోక్రాట్లలో ఉన్న అనుమానం రెట్టింపైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన డిబేట్తో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్ బైడెన్ పాలనపై సంతృప్తిగా లేని అమెరికన్లు అసహనంగా ఉన్నారు. జో పాలన అంతంత మాత్రంగా ఉందని బైడెన్ పై విమర్శలు వెల్లువెత్తుతుంటే కేసుల విషయంలో చిక్కుకున్న ట్రంప్ పై కూడా అంత సుముఖంగా లేరు. రేస్లో మరెవరైనా నిలబడాలన్న ఆశతో ఉన్నారు. అయితే ట్రంప్ బైడెన్లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15-18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమోక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.